మనం ఉండాలి. ప్రాముఖ్యంగా మనం చదివిన వాక్య భాగము, ప్రభువు నిన్ను నడిపించిన మార్గమును ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇజ్రాయెల్ ప్రజలతో ప్రభు అంటున్నాడు, ఓ ఇజ్రాయెల్ ప్రజలారా, 40 సంవత్సరములు దేవుడు నిన్ను నడిపించిన మార్గమును ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇజ్రాయెల్ ప్రజలు కూడా మనలాంటి వాళ్ళే అండి. వాళ్ళు మేళ్ళన్నీ పొందుతారు కానీ కృతజ్ఞత హృదయం మాత్రం వాళ్ళకి లేదు. చూడండి, ఐగుప్తు దేశం నుంచి ప్రభు ఎన్నో మహత్కార్యములు చేసి వాళ్ళు విడిపించిన తర్వాత, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎర్ర సముద్రపు దగ్గరకు వచ్చిన వెంటనే కృతజ్ఞత ఎట్టబోయిందో మోషేను కొట్టడానికి రాళ్ళు తీసుకున్నారు. సరే, ప్రభు చిన్నగా ఎర్ర సముద్రాన్ని దాటించిన తర్వాత కొంచెం కృతజ్ఞత కలిగి ఉన్నారు. తాగడానికి నీళ్ళు లేవు. ఇంకేమైపోయిందండి, మళ్ళీ కృతజ్ఞత అంత గాలిలో కలిసిపోయింది అన్నమాట. అది వాళ్ళ పరిస్థితి. ఒక్కసారి 2 సార్లు కాదండి, 40 సంవత్సరాల అరణ్య జీవితంలో ప్రయాణంలో వాళ్ళ హృదయాలలో దేవుడు కృతజ్ఞత కలిగిన స్థితిని చూడగలుగుతున్నాడా అంటే లేదండి. అందుకే ప్రభు అంటున్నాడు ఇక్కడ, నా పిల్లలారా, మిమ్మల్ని నేను నడిపించిన మార్గమును ఒక్కసారి జ్ఞాపకానికి తెచ్చుకో. ఈరోజు కూడా ఇజ్రాయేల్ ప్రజలు నడిచిన మార్గం, ఆ మార్గం ఈరోజు కూడా ఉందండి. అయితే పెద్ద పెద్ద ఊర్లు అయిపోయినాయి. అక్కడ మనం చూస్తూ ఉంటే ఎండాకాలం ఎట్లుంటుందంటే విపరీతమైన ఎండలు, అంటే ఎయిర్ కండిషన్ లేకుండా ఉండలేమన్నమాట. వాళ్ళు నడిచెళ్ళిన మార్గం చెప్తున్నాను. రాత్రికాలం ఎట్లుంటుందంటే హీటర్ లేకుండా ఉండలేము, అంత విపరీతమైన చలి, ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ ఉంటుంది అనమాట ఆ మార్గంలో. అలాంటి మార్గంలో ప్రభు ఏం చేశాడంటే, చలి అనేది వాళ్ళకి తెలియకుండా, చెమట అనేది వాళ్ళకి తెలియకుండా, పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభం అండి. మాంసం కావాలంటే మాంసం తీసుకొని ఇచ్చాడు, దేవదూతల ఆహారం తీసుకొని ఇచ్చాడు. ఎక్కడి నుంచి ప్రకృతి రీతిగా నీళ్లు రావో అక్కడి నుంచి ప్రభువే, క్రీస్తే బండగా ఉండి దాంట్లోంచి తాగడానికి నీళ్ళు ఇచ్చాడండి. ఇంకా మనం చెప్పాలంటే వాళ్ళు తిన్న మన్నా ఎంత అద్భుతమైనది అంటే, మన్నాలో ఉన్న పవర్ ఏంటో చెప్తా చూడండి. ఇజ్రాయెల్ ప్రజలు మన్నా తిన్నంత కాలము ఎవరికన్నా జ్వరం వచ్చినట్టు కానీ, ఎవరికన్నా పక్షవాతం వచ్చినట్టు కానీ, ఎవరికన్నా ఇలాంటి అనారోగ్యం వచ్చినట్టు కానీ లేదు. మన్నాలో ఎంత శక్తి ఉందంటే పరిపూర్ణమైన ఆరోగ్యం ఇచ్చే ఆహారము మన్నా. రెండోది ఏంటంటే, మన్నాలో ఎంత పవర్ ఉందంటే చూడండి, ఇజ్రాయెల్ ప్రజలు బట్టలు వేసుకొని బయలుదేరారు ఐగుప్తు దేశం నుంచి. మరి మధ్యలో మళ్ళీ వాళ్ళు కొత్త బట్టలు కుట్టించుకోలేదండి. మనుషులు పెరుగుతూ ఉంటే బట్టల సైజు కూడా పెరుగుతూ ఉంది వాళ్ళకి. కాళ్ళ చెప్పులు వేసుకొని వచ్చారు, కాళ్ళు సైజు పెరిగే కొంది కాళ్ళు చెప్పులు ఏమవుతున్నాయండి, సైజు పెరుగుతూ ఉన్న. ఎవరు చెప్పులు అరిగిపోలేదు, ఎవరు బలము తగ్గిపోలేదండి, అంత బలముగా ఉన్నారు. అది దేవదూతల ఆహారము. ఇజ్రాయేల్ ప్రజలు ఇలాంటి అద్భుతమైన దేవుడిచ్చే అవకాశాలు, దేవుడిచ్చే సహాయాన్ని పొంది కూడా వాళ్ళు ఏం చేశారంటే అన్నీ మర్చిపోయారండి. అందుకే దేవుని హృదయం ఎంతో బాధపడుతూ ఉంది. దేవుని పిల్లలారా, ఈరోజు వాళ్ళ హృదయాన్ని చూసినట్టు ప్రభు నీ హృదయాన్ని చూడకూడదు. వాళ్ళ హృదయాన్ని చూసి బాధపడినట్టు నీ హృదయాన్ని చూసి ప్రభు బాధపడకూడదు. నీ హృదయం కృతజ్ఞతతో నిండి ఉండాలి. నా హృదయం కృతజ్ఞతతో నిండి ఉండాలి. అందుకే ప్రభు అంటున్నాడు, ఇజ్రాయేల్ ప్రజలారా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఈ 40 సంవత్సరాలు ప్రభు మిమ్మల్ని ఎలాగ నడిపించాడో జ్ఞాపకం చేసుకోండి. దేవుని పిల్లలారా, ఈరోజు కూడా ఈ 2024 సంవత్సరము ప్రభు మిమ్మల్ని ఎలాగూ నడిపించాడో, సంవత్సర ప్రారంభము నుండి ఈ దినం వరకు ఎలా నడిపించాడో ఒక్కసారి మీరు కూడా జ్ఞాపకం చేసుకున్నప్పుడు నన్ను మీరు ఖచ్చితంగా ఆరాధించాలనే తపన మీలో పెరుగుతుంది. అదే దేవుని మాట అండి. కనుక దేవుని పిల్లలారా, మనం దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు 3 ప్రాముఖ్యమైన సంగతులు ఉన్నాయి. ఇజ్రాయేల్ ప్రజలకు ప్రభు అన్నాడు కదా, అయ్యా మిమ్మల్ని నడిపించిన విధానముని మీరు జ్ఞాపకం చేసుకోండి అని. ఎలాగూ నడిపించాడు ప్రభు? 3 ప్రాముఖ్యమైన విధానాలు దేవుని వాక్యపు ఆధారములో మనం చూడగలుగుతుంటున్నాం. సరేని, మొదటిగా మనం చూసినప్పుడు ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనము శబ్దంగా చదవని తీసిన వారు, ఆహారం వలననే గాక యెహోవా సెలవిచ్చు ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని
నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరగని మన్నాతో నిన్ను, అయ్యా నీ పితరులకు తెలియదు మన్నా సంగతి, నీకు కూడా తెలియదు. అలాంటి మన్నాతో దేవుడు నిన్ను పోషించాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, పరలోకము నుంచి దిగొచ్చిన జీవాహారం ఎవరండి? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. యేసు ప్రభువారు మన్నాకు సాదృశ్యం. దేవుని పిల్లలారా, ఈ మన్నాకు యేసు ప్రభువు సాదృశ్యంగా మనం చెప్పొచ్చు. చూడండి, ఈ యేసు ప్రభు అనబడిన ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎదుట ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ దేవుడే మనకు మన్నాగా మారాడు. ఎలాంటి మన్నా అంటే, సమరయ స్త్రీతో ప్రభు చెప్పాడు, అమ్మా ఈ నీళ్లు తాగితే నీకు మళ్ళా దాహం వేస్తుంది, అయితే నేనిచ్చి నీళ్లు తాగితే నీకు ఎప్పుడు దాహం అనేది నీకు రాదు, దాహము నీకు రాదు. ఈ నీళ్లు తాగుతావు, ఈరోజు ఈ నీళ్ళు తాగుతావు, మళ్ళీ దాహం వేస్తుంది, మళ్ళీ తాగుతావు, మళ్ళీ దాహం వేస్తుంది. ఒకరోజు నువ్వు చచ్చిపోతావు. చచ్చిపోయిన తర్వాత ఏమవుతుంది? నువ్వు పాపములో చచ్చిపోతావు కనుక రెండవ మరణం అగ్ని గంధకం మండే గుండానికి నువ్వు వెళ్తావు. అక్కడ కూడా నీకు దాహం వేస్తుంది. చూడండి, ధనవంతుడు లాజరు ఉపమానంలో చూస్తూ ఉన్నాము. ధనవంతుడు ఏమడిగాడండి? లాజరు దగ్గర ఏమడిగాడు? ఒక బొట్టు నీళ్ళు అడిగాడండి. దాహం ఎప్పుడు నీకు ఉంటుంది? అయితే నేనిచ్చి నీళ్ళే తాగితే నీకు ఎప్పుడు నీకు దాహమో లేదు. అలాగే పరలోకము నుంచి దిగొచ్చిన జీవ ఆహారమైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మనము భుజించినప్పుడు మనలో ఉన్న మరణం పోతుంది, మనకు జీవం వస్తుంది. దేవుని పిల్లలారా, అలాంటి మన్నాను ప్రభు మనకిచ్చాడండి. ఎవరెవరైతే రక్షింపబడ్డారో, జాగ్రత్తగా నా మాట వినండి, ఎవరెవరైతే రక్షింపబడ్డారో అలాంటి మీలో ఏముందంటే పరలోకము నుంచి దిగొచ్చిన జీవాహారం ఉంది. ఈ జీవాహారం ఏం చేస్తుంది మీలో? ఈ జీవాహారం మీ హృదయంలో ఏం చేస్తుందంటే, మీరు మరణించినప్పటికీ మధ్యాకాశములో ప్రధాన దూత బోరుదినప్పుడు క్రీస్తులందు మృతులైన వారు మొదట ఏం చేస్తారంట? లేపబడతారు. ఆ జీవాన్ని ఇస్తుంది ఆ జీవాహారము. కనుక దేవుని పిల్లలారా, అందుని బట్టి ప్రభువుని ఆరాధించాల. మన పితరులకు ప్రభు అది ఇవ్వలేదండి. చూడండి, నా సాక్ష్యం చెప్పాలంటే మా జేజనాని కానీ వాళ్ళ ముత్తాతలు కానీ వాళ్ళకి జీవాహారం అంటే ఏంటో తెలియదు వాళ్ళందరికీ. నా పితరులు ఎరగరు, నా ముత్తాతలు ఎరగరు, ఎవరు ఎరగరు అన్నమాట. అలాంటి జీవాహారం ప్రభు నాకు ఇచ్చాడండి. నాకు ఇచ్చిన జీవాహారం నన్ను ఏం చేస్తుందంటే, నేను మరణించినప్పటికీ తిరిగి లేస్తాననే నిరీక్షణ, నమ్మకం నాలో ఆ జీవాహారం కలుగు చేసింది కనుక నేను ప్రభువుని ఆరాధిస్తాను. దేవుని వాక్యం చెప్పేది నిజమే. ఈ జీవాహారము మా తాతలకు తెలియదు, మా ముత్తాతలకు తెలియదు, వాళ్ళ ముత్తాతలకు తెలియదు. అలాంటి జీవాహారం ఎవరికి ఇచ్చాడు ప్రభు? నీకు నాకు ప్రభు ఇచ్చారు. ఏదో వాళ్ళకన్నా మనం గొప్పలమని కాదండి. జగత్ పునాదులు వేయబడక మునుపు క్రీస్తు యేసులో నువ్వు నేను ఏర్పరచబడ్డాం. అది దేవుని కృప. అందుకే ఈ జీవాహారం మనకు లభించింది. అందుకే ఈ జీవం మనలోకి వచ్చింది. ఈ జీవం మనకు నిరీక్షణ ఇచ్చింది. ఈ జీవం మనకు మహిమ నిరీక్షణ ఇచ్చింది. అందును బట్టి ప్రభువును మనం ఆరాధించాలి. అందుకే ప్రభు అంటున్నాడు ఇశ్రాయేల్ ప్రజలతో చూసి, అయ్యా నీవును నీ పితరులను ఎరగని మన్నాతో ప్రభువు నిన్ను పోషించారు. ఎందుకు మర్చిపోతావయ్యా దాన్ని? నువ్వు ఆ మన్నా తిన్నప్పుడు నీకెంత అద్భుతాలు జరిగిందో నువ్వు మర్చిపోయావా? ఆ మన్నా తిన్నప్పుడు నీకెంత బలం వచ్చిందో మర్చిపోయావా? ఆ మన్నా తిన్నప్పుడు నీ శరీరంలో ఎలాంటి అనారోగ్యాలు రాలేదు కదా, మర్చిపోయావా? ఆ మన్నా తిన్నప్పుడు నీకెంత సంతోషం ఉందో దాన్ని మర్చిపోయావా? ఈరోజు ప్రభు అదే మనం అడుగుతున్నాడండి. జీవాహారాన్ని తీసుకున్న మనము, జీవాహారాన్ని పొందిన మనము, యేసు ప్రభువును పొందిన మనము, వాక్యమును పొందిన మనము, నిత్య జీవపు యొక్క నిరీక్షణ పొందిన మనము ప్రభువును ఆరాధించకపోతే మనకన్నా కృతజ్ఞత లేని వారు ఇంకెవరు ప్రపంచంలో ఉండరండి. అందుని బట్టి ప్రభువుని ఆరాధించాల. ఇది మొదటిది. ఇజ్రాయెల్ ప్రజలకు ప్రభు చెప్తున్నాడు, అయ్యా మన్నాను మర్చిపోవద్దు. నిన్ను అరణ్యంలో నడిపించినప్పుడు మన్నాను ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వు మన్నా లేకపోతే చచ్చిపోయి ఉంటావు. నువ్వు మన్నా లేకపోతే మట్టి పాలైపోయి ఉంటావు నువ్వు. మనం కూడా అంతే అండి. యేసు ప్రభు అనబడిన మన్నా, ఈ పరలోకపు జీవాహారము మన దగ్గర రాకపోతే మనం కూడా ఏమైపోతామండి?
మట్టికి మట్టి అయిపోతాం. రెండో మరణం అగ్ని గంధకం మండే గుండానికి మనం వెళ్ళిపోతామండి. ఈ జీవాహారం ప్రభు మనకిచ్చారు, అందుని బట్టి ప్రభు మనల్ని ఆరాధించాలి. రెండవది చూడండి, అదే 8వ అధ్యాయంలో 15వ వచనం, వర్స్ నంబర్ 15 చదవండి. తేళ్లను కలిగి ఎడారి అయి నీళ్ళు లేని భయంకరమైన ఆ గొప్ప అరణ్యములో చాలండి. చూడండి, మొదటిది ప్రభు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, అయ్యా నీకు తినడానికి నేనేమిచ్చానో గుర్తు తెచ్చుకో. రెండవది ప్రభు ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఎలాంటి అరణ్యములో నిన్ను నడిపించాడో. అరణ్యములో ఏమున్నాయంటండి? మొదటిది ఏంటి? పాములు, రెండవది తేళ్ళు, మూడవది నీళ్లు లేని ఎడారి. చూడండి, ఆ రూట్లో ఏమేమి ఉన్నాయంట? పాములు ఉన్నాయంట, తేళ్ళు ఉన్నాయంట, నీళ్లు లేని ఎడారి ఉంది. ఒకవేళ మనం అనుకోవచ్చండి, పాములు ఉండే రూట్లోనే దేవుడు తీసుకొని పోవాలన్నా వాళ్ళని, తేళ్ళుండే మార్గములనే తీసుకొని పోవాలన్నా? ఎన్ని మార్గాలు ఉన్నాయి, ప్రపంచం అంతటా చేసింది దేవుడే కదా, మంచి మార్గంలో తీసుకొని పోవచ్చు కదా వాళ్ళని. పాములు, తేళ్ళు, నీళ్లు లేని ప్రదేశంలో ఆ మార్గంలోనే తీసుకొని పోవాలన్నా అంటే ఎందుకు దేవుడు తీసుకోమండి అంటే, దేవుడికి చాలా జ్ఞానం ఉందండి. ఎందుకు దేవుడు తీసుకొని వెళ్ళాడంటే, దేవుని యొక్క శక్తి ఏంటో వాళ్ళు ఎరగాలి. ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేవుడంటే వాళ్ళకున్న జ్ఞానం ఏంటంటే, ఫరోను ఆయన సైన్యమును ఎర్ర సముద్రములో ముంచివేశాడు, అంతయ్యా మా దేవుడు, అదే మాకు తెలుసు, అంతకన్నా మాకేం తెలియదు. ఈ జ్ఞానముతో కనాను దేశానికి పోయారనుకోండి, ఈ జ్ఞానముతో కనాను దేశానికి పోయారనుకోండి, సరే ఐగుప్తు నుంచి దేవుడు విడిపించినాడు, మంచి మార్గములో పాములు తేళ్ళు అవన్నీ లేని మార్గములో దేవుడు తీసుకొని పోయి కనాను దేశంలో వాళ్ళని చేర్చినాడు అనుకోండి. కనాను దేశంలో ఎవరు ఉన్నారంటే వీళ్ళకన్నా మేధావులు ఉన్నారు అక్కడ, వీళ్ళకన్నా గొప్ప దేవుళ్ళు కలిగిన వారు అక్కడ ఉన్నారు. వాళ్ళు ఏమంటారంటే, మీ దేవుడు గొప్పతనం చెప్పయ్యా అంటే, వీళ్ళేమంటారు ఇజ్రాయెల్ ప్రజలు, అయ్యా మా దేవుడు ఐగుప్తు దేశం నుంచి విడిపించినాడు, ఎర్ర సముద్రంలో ఫరో అని ఆయన సైన్యాన్ని ముంచేసినాడు, ఇంకందరం కనాను దేశానికి వచ్చేసామంటే, వాడేమంటాడంటే, వాడు పురాణాలు మొత్తం చెప్తాడు వాడు. అప్పుడు ఈ ప్రజలు ఏమవుతారు, ఇంకా నిజమే కదా వీడు చెప్పేది ఎక్కువ ఉంది, వీడు చెప్పేది చాలా ఉన్నాయి, కాబట్టి నా దేవుడు కన్నా వీళ్ళ దేవుడు గొప్పోడేమో అనుకోని ఏం చేస్తారండి, కనానీయులు, యెబూసీయులు, పెరిజీయులు అనబడిన అన్య ప్రజలతో కలిసిపోయి దేవుని ప్రజలు నిజమైన సజీవమైన దేవుణ్ణి ఆరాధించే పద్ధతిని మానుకుంటారని దేవునికి తెలుసండి. మన జీవితంలో కూడా తేళ్ళున్న మార్గంలోనే దేవుడు మనల్ని తీసుకొని పోతారు, అందుని బట్టి ప్రభువుని ఆరాధించాలి. మన జీవితంలో కూడా పాములున్న మార్గంలో ప్రభు మనల్ని తీసుకొని పోతాడు, అందుని బట్టి ప్రభువుని ఆరాధించాలి. మన జీవితంలో నీళ్లు లేని రోడ్లో తీసుకొని పోతాడు దేవుడు మనల్ని, అందుని బట్టి ప్రభువుని ఆరాధించాలి. ఎందుకంటే మనల్ని చంపడానికి కాదు కానీ ప్రభువుని ఇంకా రుచి చూచి ఎరగడానికండి. దేవుని పిల్లలారా, ఈ మార్గంలో వెళ్ళిన వారు ఒకరోజు దేవుని పర్వతంలో ఖచ్చితంగా కనబడతారు. ఈ మార్గములో వెళ్ళిన వారు వాళ్ళ నొసళ్ళ మీద ఆయన నామమును, ఆయన తండ్రి నామమును కలిగిన వారుగా ఉంటారు. ఈ మార్గములో వెళ్ళిన వారు చాలా గెట్టోలుగా ఉంటారండి. ఈ మార్గములో వెళ్ళిన వాళ్ళు శోధనలు జయించేవారుగా ఉంటారు. ఈ మార్గములో వెళ్ళేవారు జీవ కిరీటం పొందేవారుగా ఉంటారు. ఈ మార్గములో వెళ్ళేవారు దేవునితో పాటు పరిపాలన చేయడానికి అర్హత కలిగిన వారుగా ఉంటారు. ఈ మార్గములో వెళ్ళేవారు దేవునితో పాటు సదాకాలం జీవించడానికి అర్హత కలిగి ఉంటారు. కనుక దేవుని పిల్లలారా, అలాంటి మార్గములో దేవుడు నిన్ను నన్ను తీసుకెళ్తున్నారు, అందుని బట్టి మనం ప్రభువుని ఆరాధించాలి. ఒకవేళ ఈరోజు ప్రభు మనం తీసుకొని పోయే మార్గం మనకు అర్థం కాకుండా ఉండొచ్చు. ఏంటి ప్రభువా తేలు కనబడుతుంది, ఏంటి ప్రభువా పాము కనబడుతూ ఉంది, ఏంటి ప్రభువా నీళ్ళు లేదు అనే పరిస్థితి మనకు కనబడొచ్చండి. అయితే దేవుని తలంపులు మన పట్ల ఎంతో ఉన్నతమైనవి, అందుని బట్టి ప్రభువును మనం ఆరాధించాలండి. 2024 సంవత్సరంలో అలాంటి మార్గములో ప్రభువు నిన్ను నడిపించాడేమో, ఈ 2024 సంవత్సరంలో అలాంటి మార్గములో ప్రభువు నిన్ను తీసుకొచ్చాడేమో. నోరు తెరిచి హృదయాంతరం గురించి ప్రభువుని ఆరాధించు. ఎందుకంటే
ఇతరుల కన్నా ప్రభువుని రుచి చేసి నువ్వు ఎరిగి ఉంటావు ప్రభువుని. కనుక దేవుని పిల్లలారా, దేవుని వాక్యం చెప్తా ఉంది, ఈ భయంకరమైన అరణ్యములో అయ్యా ప్రభు నిన్ను నడిపించాడు కనుక నిన్ను ఎలా నడిపించాడో ఆ మార్గాన్ని నువ్వు జ్ఞాపకం తెచ్చుకో. ఓ ఇశ్రాయేలు, ఎప్పుడు నువ్వు మార్గమును మర్చిపోవద్దు. కనుక దేవుని పిల్లలారా, ఈ 2024లో ఎలాంటి మార్గములో ప్రభువుని నడిపించాడో ఆ మార్గములో దేవుని హస్తం నీకు తోడుగా ఉండలేదా? ఆ మార్గములో దేవుని ఆత్మ నిన్ను నడిపించలేదా? ఆ మార్గములో నువ్వు కృంగిపోయినప్పుడు దేవుడు నిన్ను పైకి లేవనెత్తలేదా? ఆ మార్గములో ఇదే త్రోవ, ఇందులో నడువమని ఒక స్వరాన్ని దేవుడు నీకు వినిపించలేదా? వినిపించాడు కనుక ప్రభుని ఆరాధించు. కనుక దేవుని పిల్లలారా, మరి రెండో సంగతి ఏం చెప్తున్నాడు అంటే, దేవుని ప్రజలకు ప్రభు అయ్యా నిన్ను నడిపించిన మార్గంను జ్ఞాపకం చేసుకో అంటే, ఎలాంటి కఠినమైన మార్గములో ఎంత సురక్షితంగా నిన్ను ప్రభు నడిపించాడో దాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో. రెండవది, మూడోది చూసుకుందామండి. ద్వితోపదేశకాండము 9వ అధ్యాయం. ద్వితోపదేశకాండము 9వ అధ్యాయము మొదటి వచనం. ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్ప బలము కలిగిన జనములను, ఆకాశమంటూ ప్రాకారం కలిగిన గొప్ప పట్టణములను స్వాధీనపరచుకొనుటకై నేడు నువ్వు యోర్దానును దాటబోచున్నావు. ఆ ప్రజలు గొప్పవారు, ఉన్నత దేహులు, అనాకీల వంశస్థులు. చాలండి. ఇక్కడ దేవుడు మూడో సంగతి జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను నడిపించిన మార్గమును జ్ఞాపకం చేసుకో ఓ ఇశ్రాయేలు అన్నప్పుడు మూడో సంగతి ఏం చెప్తున్నానంటే, వారు ఎలాంటి వారంటే నీకన్నా చాలా గొప్పవారు, నీకన్నా చాలా గొప్పవారు. ఇలాంటి వాళ్ళని మనము చూసామో లేదో మనకు తెలియదు, కానీ ఈరోజు కూడా ఆఫ్రికా దేశంలో కొంతమంది ఉన్నారండి ఉన్నత దేహులు. చూడండి, వాళ్ళ కాలు, ఒక కాలు ఎంత ఎత్తు ఉంటుందంటే, ఒక కాలు నా ఎంత ఎత్తు ఉంటుంది అన్నమాట. ఒక కాలు ఇంకా ఇక్కడి నుంచి పైకి ఉంటుంది అన్నమాట. ఇప్పుడే ఉన్నారు వాళ్ళు, ఆ దినాలలో ఉండకుండా ఉంటారండి. ఇశ్రాయేల్ ప్రజలు అన్నారు, అయ్యా వాళ్ళ ముందు మేము ఎలాగున్నాం, మేము మిడతల్లాగున్నాం మేము. వాళ్ళ కాళ్ళతో తొక్కారనుకోండి, మేమేమైపోతాం, ఇంకా నలిగిపోతాం. అదే మా పరిస్థితి. దేవుని పిల్లలారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, మీకన్నా ఉన్నత దేహులు వాళ్ళు. వాళ్ళ ప్రాకారం ఎట్టున్నాయంట, ఎంత ఎత్తున్నాయంట వాళ్ళ పట్టణపు ఒక గోడలు తెలుసా అండి? ఎంత ఎత్తున్నాయి? వాక్యంలో ఉంది, ఆకాశం వరకు. అంటే ఆకాశము తాకుతుందండి వాళ్ళ గోడలు. ఆకాశం ఎంత ఎత్తుందో ఎవరికి తెలియదు ఇంతవరకు, అంతే కదండి. చంద్రమండలానికి పోతే కూడా ఆకాశము భూమిని చూసి ఎంత ఎత్తుందంట అక్కడి నుంచి కూడా. ఇక చూస్తూ ఉంటే ఎత్తే ఉంటుంది, మన కంటికి ఎంత కనపడుద్ది. కొంచెం పైకి పోతే, ఇంకా కొంచెం పైకి పోతే చేత పట్టుకోవచ్చామో అనిపిస్తుంది మనకి. వాళ్ళ ప్రాకారములు ఎంత ఎత్తున్నాయంటే ఆకాశం అంత ఎత్తున్నాయంట. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు వారు ప్రయాణికులుగా బయలుదేరాలి, గుర్తుంచుకోండి. వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు యుద్ధం చేయడానికి. అయితే ప్రభు నడిపించిన మార్గం ఎలాంటిదంటే యుద్ధ మార్గము. ప్రతి దేశం మీద యుద్ధం చేయాల్సిందే. ప్రతి స్థలములో శత్రువు ముందుకు వస్తాడు. ప్రతి స్థలములో యుద్ధం జరగాల్సిందే. ప్రతి స్థలములో యెహోషువ యుద్ధం చేయాల్సిందే. ప్రతి స్థలములో మోషే ప్రార్థన చేయాల్సిందే. ఇలాంటి యుద్ధం కలిగిన మార్గంలో దేవుడు వాళ్ళని ప్రయాణికులుగా తీసుకొని వచ్చాడండి. అదే దేవుని గొప్పతనము. దేవుని పిల్లలారా, ఎత్తైన ప్రాకారము, ఇంకా గొప్ప రాక్షసులు లాంటి మనుషులు, వీళ్ళంతా ఎవరికి సాదృశ్యం అంటే అపవాదికి సాదృశ్యం. గుర్తుంచుకోండి, అపవాదికి సాదృశ్యం. అపవాది చేతిలో ఒక ముళ్ళుందండి. అపవాది చేతిలో ఒక ముళ్ళుంది. ఆ ముళ్ళు పేరు ఏంటంటే మరణము. ఆ ముళ్ళు ఏం చేసిందంటే ఆదాము మొదలుకొని ప్రతి వ్యక్తిని గుచ్చింది ఆ ముళ్ళు.
ఆ ముళ్ళు ఎవరెవరికి తగిలిందో వాళ్ళందరూ మరణించారు. అయితే యేసు ప్రభువును కూడా ఆ ముళ్ళు గుచ్చిందండి. యేసు ప్రభువును కూడా ఆ ముళ్ళు గుచ్చింది. అయితే ఆ ముళ్ళు యేసు ప్రభువుని చంపలేకపోయింది. అందుకనే దేవుని వాక్యం చూస్తుంటున్నాము. యేసు ప్రభు వారు తిరిగి లేచినప్పుడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అన్నాడు. సమాధి ఉంది. సమాధి దేనికి సాదృశ్యం అంటే మనకన్నా బలము కలిగింది సమాధి. చూడండి, ఒక వ్యక్తి సమాధి లోపలికి పోతే మట్టికి మట్టి అయిపోతాడు, మళ్ళీ ప్రాణంతో తిరిగి రాడనమాట. అది సమాధి యొక్క బలం. అయితే సమాధి ఏమనుకుంటుందంటే, యేసు ప్రభు వారిని సమాధిలో పెట్టినప్పుడు సమాధి ఏమనుకునిందంటే, ఓ యేసు ప్రభువా నిన్ను కూడా మట్టికి మట్టి చేసేస్తాను అనుకునిందండి. అయితే మూడవ దినం యేసు ప్రభు సమాధి నుంచి తిరిగి లేచినప్పుడు ఏం జరిగిందంటే, ఓ సమాధి నీ విజయం ఎక్కడ అన్నాడు. దేవుని పిల్లలారా, ఎత్తైన ప్రాకారములు రాక్షసులు వీళ్ళంతా ఎవరంటే సాతాను, లోకము, మరణము, ఈ మూడిటికి సాదృశ్యం. అయితే ప్రభువుకి వందనాలు, ఈ మూడిటిని యేసు ప్రభు వారు జయించినాడు. ఆయన ఎవరెవరైతే అంగీకరించారో అలాంటి వారికి కూడా యేసు ప్రభు ఏ విజయం అయితే పొందాడో అలాంటి విజయాన్ని ఇవ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు ఏ విజయం పొందాడో అలాంటి విజయము వధువ సంఘమైన మనకివ్వడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. యేసు ప్రభు ఎలాగూ సమాధిని ఓడించాడో అలాగూ మనం కూడా ఒకరోజు సమాధిని ఓడిస్తాం. యేసు ప్రభు ఎలాగూ మరణాన్ని గెలిచాడో అలాగూ మనం కూడా ఒకరోజు మరణాన్ని గెలుస్తాం. యేసు ప్రభు ఎలాగూ అలాగే చూస్తున్నప్పుడు ఆకాశానికి ఎక్కిపోయాడో అలాగూ మధ్య ఆకాశంలో బోరొదినప్పుడు మనం కూడా ఏం చేస్తామంటే యేసు ప్రభు వలె మనం వెళ్తాం. మనం కూడా అంటాం ఒకరోజు, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధిని విజయం ఎక్కడా. దేవుని పిల్లలారా, ఇజ్రాయేల్ ప్రజలకు అజానబావులు, రాక్షసులు, ఎచ్చైన ప్రాకారములు శత్రువులైతే ప్రభు అంటున్నాడు, ఇలాంటి శత్రువుల మధ్యన నిన్ను దేవుడు ఎట్లా నడిపించాడో జ్ఞాపకం తెచ్చుకో. మనల్ని చూసి ప్రభు అంటున్నాడు, ఓ నా రక్తంతో కడగబడిన నా కుమారుడా, నా రక్తంతో కడగబడిన నా కుమార్తె, మరణాన్ని నువ్వు ఎలా జయిస్తావో నువ్వు చూస్తావు, నువ్వు సమాధిని ఎలా జయిస్తావో నువ్వు చూస్తావు, ఎలాగూ నువ్వు లోకాన్ని జయిస్తావో నువ్వు చూస్తావు. నేను ఎలాగూ పరలోకానికి ఎక్కిపోయానో అలాగూ నువ్వు కూడా పరలోకానికి ఎక్కిపోయేది నువ్వు ఒకరోజు చూస్తావు. కనుక దాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభువును నువ్వు ఆరాధించు. కనుక దేవుని పిల్లలారా, అలాంటి నిరీక్షణ మనకుందండి. వధువ సంఘం దగ్గర ప్రభు ఎదురు చూసేది అదే. అందుకనే చూడండి, ఆరాధన అంటే చాలా చాలా ప్రశస్తమైనది. మొదటిది, ఆరాధన ఎక్కడ ప్రారంభమైంది తెలుసా అండి? ఎక్కడ ప్రారంభమైంది, ఎక్కడ జరుగుతూ ఉంది తెలుసా? ఎక్కడ? భూమి మీద కాదు. ఆరాధన పరలోకంలోనే ప్రారంభమైంది, ఆరాధన పరలోకంలోనే జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆరాధించే వాళ్ళు ఎవరు? పరలోకంలో ఆరాధించే వాళ్ళు ఎవరండి? ఎవరు? 24 పెద్దలు, 4 జీవులు, కోట్ల కొలది దేవదూతలు, వీళ్ళందరూ ప్రభుని ఆరాధిస్తున్నారు కదా. వీళ్ళందరికీ ఉన్న ఒక కామన్ ఫీచర్ ఏంటి? వీళ్ళందరికీ ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి తెలుసా? వీళ్ళందరూ పరిశుద్ధులు. గుర్తుంచుకోండి, వీళ్ళందరూ ఎవరు? వీళ్ళల్లో పాపము లేదు, వీళ్ళల్లో పాపము లేదు. హృదయములో దేవుడు పరీక్షించినప్పుడు కూడా పాపము లేదు. ఈరోజు నువ్వు ప్రభుని ఆరాధించడానికి వస్తే ఫస్ట్ క్వాలిఫికేషన్ ప్రభు ఏం చూస్తాడంటే, నువ్వు మోకరించడానికి ముందు, నువ్వు ఆరాధన ప్రారంభించడానికి ముందు నీ హృదయములో కపటము, పాపముందా? ఉంటే నీ ఆరాధన ప్రభు స్వీకరించడు. లేకపోతే పరలోకపు ఆరాధనతో నీ ఆరాధన దేవుడు కలుపుతాడు. ఇది మొదట అర్హత. అందుకని ఒప్పుకోల సమయం ముందు పెట్టామండి. ఎందుకు తెలుసా? ఒప్పుకోల సమయంలో ఏం చేయాలా? హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి, హృదయాన్ని నిర్దోషమైన హృదయముగా మార్చుకోవాలి, హృదయాన్ని యేసు ప్రభు రక్తంతో కడుక్కోవాలి. పరలోకముల పరిశుద్ధులు ఎలా ఆరాధిస్తున్నారో అలాంటి అర్హత మనం ఇప్పుడు పొందాలి. అందుకే ఒప్పుకోల సమయాన్ని ప్రభు మనకిచ్చారు. కనుక దేవుని పిల్లలారా, చూడండి, అక్కడ 24 పెద్దలు ఉన్నారండి. 24 ఎవరండి వాళ్ళు? ఎవరు వాళ్ళు? చెప్పండి. 24 పెద్దలు. అంటే ఈ పెద్దలను ఎవరు పెట్టింది తెలుసా? ఈ పెద్దలను ఎవరు పెట్టింది?
ఎవరండి పెట్టింది? వీళ్ళు సంఘ పెద్దలు కాదు, పరలోకంలో పెద్దలు. వీళ్ళు గుర్తుంచుకోవాలా. సంఘ పెద్ద అంటే ఎంత పవరో ఆయనకి. అబ్బా ఏమి స్టేటస్. పరలోకంలో పెద్ద అంటే ఇంకెంత ఉంటుందండి. ఇంకా పరలోకంలో పెద్ద అంటే అసలుకి మామూలు సంగతి అది. 24 మంది ఉన్నారు పెద్దలు పరలోకంలో. అంటే వీళ్ళ అర్హత ఏంటో మనకు అర్థం కాదు. దేవుడు వాళ్ళని పెద్దలుగా పెట్టాడు. అయితే జరిగేది ఏంటంటే ఈ పెద్దలు ఏం చేశారంట, వాళ్ళ కిరీటములను సింహాసనం ఎదుట కింద పడేసి, ఓ ప్రభువా, ఈ కిరీటమును ఇచ్చింది నువ్వే, ఈ పెద్దతనమును ఇచ్చింది నువ్వే, ఈ అర్హత ఇచ్చింది నువ్వే అని దేవుని ఎదుట సాష్టాంగముగా ప్రభువుని ఆరాధిస్తున్నారు. దేవుని పిల్లలారా, అలాంటి వారే అలాగూ దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే ఈరోజు నువ్వు నేను ఎట్లా ఆరాధించాలి ప్రభువుని? మనం ఎవరమండి? పెంట కుప్పలో ఉన్నవారము. మనం ఎవరము? నీచులము, దేవునికి దూరమైన వారము. మనము దేవుని ఉగ్రతకు పాత్రులము, దేవుని శాపానికి పాత్రులము, రెండవ మరణానికి పాత్రులం. మనం దేవుడు చూస్తే మనము అసహించుకోవడానికే మనం పాత్రులం. అలాంటి మనకు ఈ ఆరాధన ప్రభు ఇచ్చాడంటే మనలో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్, మనల్ని అలాంటి రూపాంతరములకు తీసుకొని రావడానికి ప్రభు గొప్ప క్రయం చెల్లించారు. ఇదే నేను ఇప్పుడు గట్టిగా చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి దౌర్భాగ్యులైన మనలను, ఇలాంటి అర్హత లేని మనలను, ఆకాశం వైపు కన్నులెత్తడానికి అర్హత లేని మనలను ప్రభు ఏం చేశాడంటే అర్హతను మనకి ఇవ్వడానికి యేసు ప్రభువారు సిలువెక్కాడండి. యేసు ప్రభువారు సిలువెక్కాడు. మన మీదికి వస్తున్న దేవుని ఉగ్రతను యేసు ప్రభువారి మీదికి తీసుకున్నాడు. మన మీదికి రావాల్సిన దేవుని శాపమును యేసు ప్రభువారు తీసుకున్నాడు. తండ్రైన దేవుడు మనల్ని చూసి అసహించుకోవాలి కదా. అలాగూ యేసు ప్రభువారు సిలువలో ఆయన వేలాడినప్పుడు ఆయనకు సొగసైనను స్వరూపమైనను ఆయనకు లేదండి. అలాంటి గొప్ప సిలువ క్రయము, సిలువ త్యాగం యేసు ప్రభువారు చేశారు కాబట్టి అలాంటి స్థానం మనకు వచ్చింది ఈరోజు. సిలువ లేకపోతే మనకు రక్షణ లేదు, సిలువ లేకపోతే మనకు పరిశుద్ధత లేదు, సిలువ లేకపోతే మనకు క్షమాపణ లేదు, సిలువ లేకపోతే పరలోకపు ద్వారం మనకు ముయ్యబడి ఉంటుంది. గుర్తుంచుకోండి, ఈరోజు ప్రభు మనకు ద్వారం తెరిచారు, పరలోకకు ద్వారం తెరిచారు. ప్రకటన గ్రంథంలో చూస్తుంటున్నాము, యోహాను భక్తుడు చూసినప్పుడు ఒక ద్వారం పరలోకములో తెరవబడి ఉంది. అప్పటి వరకు అది ముయ్యబడింది. ద్వారం ప్రభు తెరిచాడు. యేసు ప్రభు యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానము ద్వారా ముయ్యబడిన ద్వారము, ఆదాములో మనందరికీ ముయ్యబడిన ద్వారము యేసు ప్రభు అనబడిన రెండవ ఆదాములో మన కొరకే తెరవబడిందండి. ఇది ఎలా లభించిందంటే యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా. శిలువ లేకపోతే మనకు రక్షణ లేదు, శిలువ లేకపోతే మనకు పరిశుద్ధత లేదు, శిలువ లేకపోతే మనకు పరలోకము లేదు, శిలువ లేకపోతే మనకు ఆరాధన లేదు. కనుక దేవుని పిల్లలారా, మన ఆరాధన యొక్క కేంద్రం ఏంటి? యేసు ప్రభు యొక్క కల్వరి శిలువ. మన ఆరాధనకు కేంద్రం యేసు ప్రభు కల్వరి శిలువలో మన కొరకై క్రయధనం చెల్లించి మరణించిన ఆ ప్రేమ. కనుక దేవుని పిల్లలారా, ఇశ్రాయేల్ ప్రజలను ప్రభు ఎలా నడిపించాడో దాన్ని కొత్త నిబంధనలను చూస్తే సంఘాన్ని పరలోకం వైపు ప్రభు నడిపించడానికి ఒక మాదిరిగా కనబడుతూ ఉంటుంది. కనుక మన జీవితంలో మనం విన్న వాటిని గుర్తుంచుకొని ఆ వాక్యపు ఒక ఆధారంలో ప్రభుని మనం ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. కాబట్టి మొదటిది ఏంటండి చెప్పండి? వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? మొదటిది ఏంటి? జీవాహారము ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ జీవాహారాన్ని మనం పొందాం కనుక మన మరణ శాసనము తీసివేయబడింది, మన మరణ శాసనము కొట్టివేయబడింది, మనలో నిత్య జీవం కలిగిందండి. పరలోకము నుంచి దిగొచ్చిన జీవాహారము ప్రభు అయిన యేసుక్రీస్తు. మన్నా పైనుంచి వచ్చింది, యేసు ప్రభు వారు కూడా పైనుంచి వచ్చాడు. కనుక దేవుని పిల్లలారా, మొదటిది ఏంటంటే
ఆ మన్నాతో ఆ జీవాహారాన్ని ప్రభు మనకిచ్చాడు కాబట్టి ఆ జీవాహారం ద్వారా మహిమ నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. ఇది మొదటిది. రెండోది ఏంటంటే భయంకరమైన అరణ్యం, తేళ్ళు పాములు నీళ్లు లేని అరణ్యంలో ప్రభు నడిపించాడు ఇజ్రాయెల్ ప్రజలను. మనల్ని కూడా పరమ కనాని యొక్క ప్రయాణంలో మనల్ని ప్రభు నడిపించే మార్గం కూడా అలాంటి మార్గమే. ఎందుకంటే ఆ భక్తుడు పాడాడు కదండి, రుచి చూచి ఎరిగి తిని యెహోవా ఉత్తముడనియు. యెహోవా ఉత్తముడు అని మనం రుచి చూడాలంటే ప్రభు నడిపించే మార్గంలో మనము వెళ్ళాలి. అలాంటి మార్గంలో ప్రభు నడిపిస్తున్నాడు కనుక ఖచ్చితంగా ఒకరోజు ఎక్కడ చేరుతామండి? పరమ కణాల్లో మనము చేరుకుంటాం. ఆ నిరీక్షణ ప్రభు మనకిచ్చారు. రెండవదండి. మూడవది ఏంటంటే మనకన్నా బలము కలిగిన వాడు అపవాది. మనకన్నా బలము కలిగినది మరణము. దేవుని వాక్యం చదివిస్తూ ఉంది, మరణము ద్వారా యేసు ప్రభు ఏం చేశాడంట? జయించాడు. మనకన్నా బలము కలిగినది మరణం. అందుకంటే మరణం అంటే అందరికి భయం అండి. మరణము మనకన్నా చాలా బలం కలిగిందంట. చూడండి, మరణమును యేసు ప్రభు వారు మరణము ద్వారా ఎలా జయించాడంటే, చూడండి, ఒకరోజు గొలియాతు వచ్చేస్తున్నాడు. గొలియాతు ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయెల్ ప్రజల దగ్గర సవాల్ చేస్తున్నాడు. ఏమని? మీలో ఎవరైనా ఒక్కడు ఉంటే, రాజు కావచ్చు ఎవరైనా కావచ్చు, నన్ను జయించగలిగిన వాడు ఉంటే ఒక్కరు రండి నా దగ్గరికి అంటా ఉంటే ఏమైతా ఉందండి? ఇజ్రాయెల్ ప్రజల్లో నిలబడలేకపోతున్నారు ఆయన ముందు. రాజు సౌలు, రాజు కూడా గొప్ప యుద్ధ వీరుడు, సింహం లాంటి వాడు సౌలు. వాళ్ళ కుమారుడు యోనతాను, ఆయన కూడా గొప్ప యుద్ధ వీరుడు. ఎవరు ఆగలేకపోతున్నారండి. జరిగింది ఏంటంటే ఒకరోజు దావీదు వచ్చాడు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు మరణము ద్వారా ఎలా జయించాడో దానికి ఒక నీడ గొలియాతు దావీదు సందర్భం. చూడండి, దావీదు రాళ్ళు తీసుకున్నాడు, గొలియాతుని కొట్టాడు, గొలియాతు పడిపోయాడు. గొలియాతు పడిపోయిన తర్వాత గొలియాతు చనిపోయాడా లేదా చెప్పండి? గొలియాతు పడిపోయిన తర్వాత గొలియాతు చనిపోయిందా లేదా? చనిపోయిందా ఇంకా బ్రతికుండా? పడిపోయిన తర్వాత దావీదు పోయి చూసినాడు. దావీదుకు మనకన్నా జ్ఞానం ఉంది ఎక్కువ. పోయి చూసినప్పుడు ఏమనిపించిందంటే, వీని తల ఏం చేయాలి నేను? అప్పుడే వీడు చస్తాడు, అప్పటి వరకు వీడు సావడు. ఏం చేశాడంటే, ఏ ఖడ్గము గొలియాతు పెట్టుకొని అన్నాడు, ఏ ఖడ్గము ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు మరణాన్ని చూపిస్తూ ఉన్నాడు, ఏ ఖడ్గాన్ని చూసి ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా అయ్యో అక్కడ మరణం ఉంది, వాని చేతిలో మరణం ఉంది అనుకున్నారు. ఆ మరణ అధికారి అయిన గొలియాతును దావీదు ఏం చేశాడంటే ఆ గొలియాత్ ఖడ్గముని తీసుకొని గొలియాతుని చంపాడండి. అర్థమైతే నేను చెప్పేది? యేసు ప్రభు అలాగే మరణ అధికారిని మరణము ద్వారానే యేసు ప్రభు జయించాడండి. అలాగే జీవిత కాలం అంతా మరణ భయంలో ఉన్న మనలను ప్రభు ఏం చేశాడు? విడిపించారు. ఇది గొప్ప విజయం. కనుక దేవుని పిల్లలారా, మూడో అనుభవం ఏంటంటే మనకన్నా వారికన్నా అజానుభావులు, ఆకాశ వరకు ప్రాకారమున్న పట్టణములు, శత్రువుకు సాదృశ్యం, మరణానికి సాదృశ్యం, వాటన్నిటిని ప్రభు మన కొరకు జయించారు. అందుని బట్టి మనం ప్రభువును ఆరాధించాలి. ఈ విజయము యేసు ప్రభు శిలువ ద్వారా మనకు లభించింది. అందుని బట్టి మరి ఈ రాత్రికాల సమయంలో ప్రభుని మనము ఆరాధించాలండి. చివరికి ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాము. ద్వితీయోపదేశకాండము తీసుకోండి, 11వ అధ్యాయము 12వ వచనము. శబ్దం చదవండి. అది ఆకాశ వర్ష జలము త్రాగును, నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు. చూడండి, నేనైతే ఈ మాట చెప్పగలను. 2024 సంవత్సరాది మొదలుకొని అంతం వరకు దేవుని కన్నులు నా పైన ఉంటా వచ్చిందండి. అదే మాట మీరు చెప్పగలిగితే నిజమే ప్రభువా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మీ నేత్రములు నా పైన ఉంటూ వచ్చాయి, అందుని బట్టి మీకు వందనాలు. కనుక ఈ సంగతులన్నీ జ్ఞాపకం ఉంచుకొని మనం ప్రభుని ఆరాధించడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక.
పిల్లలందరూ ముందుకు రండి. ఇక్కడ ముందు మీకు మంచి స్థలం ఉంది, ఇక్కడ కూర్చోవచ్చు, పడుకోవచ్చు ప్రశాంతంగా. ముందుకు రండి. చిన్నపిల్లలందరికీ ముందు పంపించండి. ఇక్కడ కూర్చోగలిగే వాళ్ళందరూ ముందు పంపించండి. మీ దగ్గర ఉండే ఉంచుకోండి. 47వ పాట మొదటి 2 చరణాలు, చివరి 2 చరణాలు పాడుకుంటా. బ్రదర్స్ కూడా ముందుకు జరగాలి, సిస్టర్స్ కూడా ముందుకు రండి. ఇంకా ముందు తిరగడమ్మా, యవనస్తులంతా ముందుంటే మంచిది. ముందుకు రండి. బైబిల్ చేతితో పట్టుకోండి. మీ బైబిల్ చేతితో పట్టుకు ముందుకు జరగండి. బ్రదర్స్ కూడా దయచేసి యవనస్తులు ముందుకు రండి. బైబిల్ తీసుకొని ఎవరో కూర్చున్నారు లేవండి, ముందుకు రండి. బ్రదర్స్ యవనస్తులు కూడా ముందుకు రండి. నువ్వయ్యా మొదటి 2 చరణాలు, చివరి చరణాలు 2 చరణాలు పాడుకుంటే ఈ సమయంలో బాత్రూమ్కి వెళ్ళే వాళ్ళు మీరు యెహోవాకు స్తుతి గీతం పాడుడి, సంతోషంతో సన్నిధిలో ఉత్సాహించుడి. 47 చూడండి, ప్రతి పుస్తకం చూడండి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతం పాడుడి. సిస్టర్స్ కూడా ముందుకు రండి, లైన్లో కూర్చోండి.
ముందు 2 చరణాలు, చివరి చరణాలు 2 అన్నాం. మళ్ళీ ఆడి కిందికి పోయి ఒకసారి 4, 3, 4, 5 ఎత్తండి. మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనే మేము తన రక్తముతో. మీరే ప్రభుని స్వంత ప్రజలుగా కొనే మేము తన రక్తముతో. ఆత్మల చేర్చి సంఘము కట్టి, ఆత్మల చేర్చి సంఘము కట్టి, ఆ రీతిని కని స్మరించు, ఆయనను స్తుతించుడి. సమస్త జనుల నిధిలో పిలచెను ప్రభువు సేవకు మేము, నేడే వినుమాయన స్వరము. పిలచెను ప్రభువు సేవకు మేము, నేడే వినుమాయన స్వరము. అర్పించుడి మీ జీవితములను, అర్పించుడి మీ జీవితములను, సాగిలపడి ఆయన ఎదుట, ఆయనను స్తుతించుడి. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి, సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సంతోషముతో సన్నిధిలో ఉత్సాహించుడి జయమనుచు. సమస్త జనులారా మీరు యెహోవాకు స్తుతి గీతము పాడి. బోలో ప్రభు యేసు మసీహే. చెప్పండి. నూతన సంవత్సరంలో ప్రవేశం ఇచ్చిన యేసు ప్రభువుకే. అందరూ చెప్పండి. రాజాతి రాజైన యేసు ప్రభువుకే. క్రొత్త సంవత్సరంలో ప్రవేశం ఇచ్చిన యేసు ప్రభువుకే. హల్లెలూయా. కర్మేలు వాస్తీకే. హల్లెలూయా. దయచేసి ఆరాధనకి వెడతాం. ఒక సిస్టర్, ఒక బ్రదర్ ప్రభుని ఆరాధించండి. నూతన సంవత్సరంలో ప్రవేశించాము, ప్రభుని ఆరాధిస్తాం. మైక్ ఇవ్వండి త్వరగా. ఒక సిస్టర్, ఒక బ్రదర్ వంతుల వారిగా ఆరాధించండి. ఒకరు అటు, ఒకరు ఇటు. దయచేసి త్వరపడి బాకండి. క్లుప్తంగా ఆరాధించండి. వాక్య వెలుగులో ఏదన్నా అది తీసుకొని ఆరాధన చేయండి. లోకమునకు దిగివచ్చి ప్రభా, సెలవులో మరణమును జయించి ప్రభా, నాకు ఇచ్చిన విజయం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు. నీ స్వాస్థ్యంగా నీ భాగ్యంగా చేసుకున్నారు. నూతన సంవత్సరంలో ప్రవేశం అనుగ్రహించినారు.